అంటే యానిమల్ అనుకుంటున్నావా? బ్రో, ఆల్ఫాటీన్ అవ్వాలనుకున్నా కానీ ఆల్ఫాటీన్ అంటే ఏందో తెలీదా? అయితే చెప్తాను. అసలు ఆల్ఫాటీన్ అంటే ఇదైతే అసలు కాదు. ఒక 2 ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాము, సోము వీళ్ళిద్దరు కాలేజీలో మంచి ఫ్రెండ్స్. రాము కాలేజీలో ఒక టాపర్ గైస్. అందరూ అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అనుకున్నాం, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే అసలు రాముకే క్లారిటీ లేదు గైస్ అతను ఏమవుతాడనేది. సోము ఒక టాపర్ కాదు గైస్, కానీ అతని లైఫ్లో ఏమవుతాడో ఒక క్లారిటీ ఉంది. రాము మార్క్స్ పైన ఫోకస్ చేస్తే సోము మాత్రం మైండ్ సెట్ బిల్డ్ చేయడం పైన ఫోకస్ చేస్తాడు గైస్. ఇద్దరు నచ్చేది ఒకటే దారే గైస్. సోము అనేటోడు ఒక పర్పస్తో నడుస్తాడు, కానీ రాము మాత్రం ఆపర్చునిటీస్ వెతుకుతాడు గైస్. రాము వెతుకుతూ అంటే సోము క్రియేట్ చేస్తాడు. రాము ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతాడు గైస్, కానీ సోము మాత్రం అతని లైఫ్ కోసం ప్రిపేర్ అవుతాడు. రాము మార్క్స్ ఉంటేనే ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అనుకుంటాడు. గుడ్ మార్క్స్ గుడ్ ఫ్యూచర్ అనుకుంటాడు, కానీ సోముకు తెలుసు గైస్ మార్క్స్ వల్ల ఏం రాదు, మైండ్ సెట్ తోనే లైఫ్ ఉంటుంది. సో మీరైపోయిన ఇప్పుడు రాము సోము ఇద్దరిలో ఆల్ఫాటీన్ ఎవరు? ఇంత చెప్పిన తర్వాత కూడా